అయినా నీలా ఇలా గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని ఇన్స్టెంట్ ఎనర్జీ తెచ్చుకుని మరి ఇలా చేసేవాడిని. ఏమనుకున్నావు? నిన్నే చూస్తున్నాను రా బాబు. ఎవరు చూడు, ఎవరు? మా ఆయన. వీడు ఒక్క నిమిషం కూడా నేను ఫోన్ మాట్లాడకపోతే ఉండలేడు. అబ్బో, వీడు ఫోన్తోనే చంపేసేటట్టున్నాడు. హలో. హాయ్ బంగారం. హాయ్. నేను వెళ్ళిన పని అయిపోయింది. హా. ఇంకో 5 మినిట్స్ లో నీ కళ్ళ ముందు ఉంటాను. హా? ఓకే, ఉంటాను. బాయ్. ఏమైంది? మా ఆయన వచ్చేస్తున్నాడంట. నేను వస్తున్నాడా? అయ్యి బాబాయ్, నీ గ్లూకోజ్ ఏదో నువ్వే ఎలా? పట్టుకెళ్ళు. ఏం చేద్దాం? తొందరగా వెళ్ళు. చెప్తా. హాయ్ బంగారం. నా బంగారంకి ఏమైంది? మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మేడం గారు బెంగ పెట్టుకొని మంచాన్ని పడిపోయారు సార్. ఏంటి బంగారం, ఏంటి ఇదంతా? ఎందుకు నేనంటే నీకు అంత పిచ్చి? వచ్చేస్తానని చెప్పానుగా, అంతలోనే ఇంత బెంగ పెట్టుకుంటావు బంగారం? 3 డేస్ నుంచి నేనే మేడం గారికి సర్వీస్ చేస్తున్నాను సార్. నేనంటే అంత పిచ్చి బాబు దానికి. తెలుస్తుంది సార్. మేడం ఏదో బాగా సర్దుకోండి. ఇప్పుడే కదా ఇంజెక్షన్ చేశాను, మళ్ళీ సార్ ఫీల్ అవుతారు. మేడం గారికి 3 డేస్ నుంచి సర్వీస్ చేస్తున్నాను, మరి సర్వీస్ ఛార్జ్ ఏమైనా? ఎంత బాబు? 5,000 సార్. దొంగ సచ్చినోడు. మేడం సార్ లేనప్పుడు పిలండి, ఈసారి సర్వీస్ ఫ్రీగా చేస్తా. అబ్బా, కుర్రోడు ఎంత మంచోడో, ఫ్రీగా సర్వీస్ చేస్తానంటున్నాడు. మాయా, మాయా, మాయా. ఏమైందిరా? మాయా, మన బెట్టింగ్ల కోసం మన దాంట్లో ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాయా. వాడోడు తెలవట్లేదు మాయా. ఆ పక్క కాలనీలకి మన బ్యాచ్ అంటే వాళ్ళు లోకం అయిపోయింది మాయా. ఆ సంగతి ఏంటో చూడాలి. అడవుడు నాకు తెలుసురా. ఎవరు మాయా? మాయా, ఏం చేయమంటావు అన్న? మేము గెలిచినా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీరు గెలిచినా కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అందుకే ఇచ్చా పోలీస్ ఇన్ఫర్మేషన్. బెట్టింగ్ లో రారాజు నేనేరా. నువ్వు గెలిచినా నేను గెలిచినా తోచేది నేనేరా. ఏం చాలా రోజులు కనిపించావు, డబ్బులు అవసరం పడిందా? అవును, అవసరం పడింది. మనోడికి పెళ్ళయింది, పెళ్ళాం పిల్లలు ఉన్నారు. డబ్బులు అవసరం అయితే షెడ్డుకి వచ్చి పనిచేస్తాడు, లేకపోతే ఆ గాలి బ్యాచ్తో తిరుగుతుంటాడు. ఈసారి ఏం డబ్బులు అవసరం వచ్చాయో, కానీ మంచి వర్కర్ రోయ్.
బాలే దొరికావు కదే, రావే రా, కూర్చో కూర్చో. దొరికిందిరా. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. రండ్రా, రమ్మను. ఎవరికి ఫోన్ చేసుకుంటావు చేసుకో. నీ డ్రామాలు ఏం పని చేయవు ఇక్కడ. హలో లుమ్మిని ఎక్కడున్నా? ఇక్కడ ప్రాబ్లంగా ఉంది, లొకేషన్ పెడతాను ఫాస్ట్ గా రా. ఎవర్రా మా దీపం తీసుకొచ్చింది? ఎవర్రా? నువ్వు రావే దీపు, రా. అయిపోయిందిరా ఒక్కొక్కడికి. మా లుమ్మిని వచ్చింది, ఒక్కొక్కడికి ఉంటా చూడండి గట్టిగా. ఈ బండదానికా నువ్వు ఫోన్ చేసింది? ఇది మమ్మల్ని ఏం చేస్తుంది? ఓసోసి బండదాన, నీరెందుకు మేమెందుకే, మా మారి చాలు. తీసుకుంటారా మన మారిని. ఇదిగో మా మారి వచ్చాడు, చూడవే లడ్డు. ఇప్పుడు చూడు. హే వాట్ బేబీ. రే ఇది మన రేంజ్ కాదు కానీ మీరు చూసుకోండి. పోరా. రే దీనికి ఎక్కువైంది, దీనిలాగే దీన్ని కూడా కూర్చోబెట్టండి రా. కూర్చో. దానికి ఫోన్ ఇస్తే నువ్వు వచ్చావు, నీకు ఫోన్ ఇస్తే ఎవడొస్తాడే? హీరోనా? రే రే రే, హీరో కాదురా, హీరోలు వస్తారు. ఎవడొస్తాడో ఫోన్ చేయి. హలో, అరే అరే చంటి, ఎక్కడున్నావురా? ఏదో పని మీద ఉన్నా చెప్పు. ప్రాబ్లం రా. ఎక్కడా? ఫోటో దగ్గర ఎమ్మెల్యే మనుషులు నన్ను దిప్పులు పెట్టుకున్నారా. నువ్వెక్కడ? నా తొందరగా ఇక్కడికి రారా. పోటీరేనా? లొకేషన్ పెట్టి వచ్చేస్తాను. హలో. అరే విక్కీ, ఎక్కడున్నావురా? ఇక్కడ నన్ను దిప్పును ఎమ్మెల్యే మనుషులు పట్టుకున్నారు, తొందర రారా. ఎక్కడా? ఫోటో దగ్గర. రమ్మను. హలో లుమ్ని. అరే నాజీ, ఎక్కడున్నావురా? ఇక్కడ పోర్ట్ ఏరియాలో నన్ను దిప్పులు పట్టుకున్నారా, నువ్వు తొందరగా వచ్చేసేయరా. ठीक है मैं आ रहा हूँ, लोकेशन सेंड करो जल्दी. హలో విశ్వనాథ్ గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అదే నాజర్ షెడ్కి వచ్చాడు, కార్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా. వీలైతే ఇప్పుడు కార్ ఏమన్నా షెడ్కి పంపిస్తారా? హలో చక్రి భయ్య, అది నాజర్ షెడ్కి వచ్చాడు, కార్ ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదా, పంపిస్తారా ఏమన్నా? ఒకసారి ఫోన్ ఈ మమ్మీ, డాడీకి ఫోన్ చేస్తాను. తీసుకో. హలో డాడీ, ఎక్కడున్నావు? మేము ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాం డాడీ. हेलो बेटी, షెడ్లో ఉన్నా, బయలుదేరా, मैं अभी आ रहा हूँ, ఫికర్ మత్ కర్, వచ్చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను నమ్ముకొని 4-5 కార్లు బుక్ చేశాను. నీకు నువ్వు నచ్చినప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు వస్తావు. నేను నీకు డబ్బులు ఇవ్వను. అవును, నాకు డబ్బులు అవసరం, అందుకే వచ్చాను.
నాకు డబ్బులు అవసరం అయినప్పుడే వస్తా. నాకు అర్జెంట్ పని ఉంది, మై జా రहा हूं.